హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ హర్షిత. ఈరోజు స్పెషల్ దిబ్బ రొట్టె. ఇది ఒక ట్రెడిషనల్ వంటకం అండి. దీనికి కావలసిన పదార్థాలు, చేయి విధానం చూద్దామండి. 1 గ్లాస్ సాయి మినపగుళ్ళు, 3 గ్లాసుల బియ్యపు రవ్వ. వీటిని గ్రాములలో చెప్పాలంటే 250 గ్రాముల సాయి మినపగుళ్ళు, 500 గ్రాముల బియ్యపు రవ్వ తీసుకోవాలి. ముందుగా సాయి మినపగుళ్ళను ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు బియ్యం రవ్వను ఒక గిన్నెలోని తీసుకుని పక్కన పెట్టుకుందాం. ముందుగా నానబెట్టుకున్న మినపగుళ్ళను కడిగి మిక్సీ జార్లో వేసుకుని తగినన్ని వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోనికి తీసుకోవాలి. దీనిలో బియ్యం రవ్వను వేసి తగినంత సాల్ట్ను కూడా వేసుకోవాలి. దీనిలో కొద్దిగా నీళ్లను కూడా పోసుకుని మరీ గట్టిగాను కాకుండా మరీ జారుగాను కాకుండా ఇలా కలుపుకొని మూత పెట్టి 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. 1 గంట తరువాత మూతను తీసి ఒకసారి కలుపుకోవాలి. ఈ రొట్టెలకు పిండి అనేది ఇలా ఉండాలండి. ఇలా ఉంటే రొట్టె బాగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి ఇనుప మూకుడిని పెట్టి దానిలో కొద్దిగా నూనెను పోసుకొని మనం తీసుకున్న పిండిలో సగం పిండిను ఇలా రొట్టెలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తరువాత మూతను పెట్టి స్టవ్ను సిమ్లో పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 15 నిమిషాల తరువాత సగం కాలిన రొట్టెను తిరగవేసుకొని మూత పెట్టకుండా మరో 15 నిమిషాల పాటు కాల్చుకోవాలి. 15 నిమిషాల తరువాత ఇలా కాలిన రొట్టెను ఒక ప్లేట్లోనికి తీసుకుందాం. ఈ రొట్టె అనేది పైన క్రిస్పీగాను లోపల మెత్తగాను ఉంటుందండి. దీనిని బెల్లం పాకంతో కానీ ఆవకాయ పెరుగు చట్నీతో కానీ లేదా ఏ చట్నీతో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి దిబ్బ రొట్టెను ఎలా తయారు చేసుకోవాలో. ఇలాంటి మరిన్ని ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.